ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన భుజంగరావు తిరుపతిన నాంపల్లి కోర్టులో మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్పై న్యాయస్థానం విచారించనుంది. గతంలో వీరిద్దరూ బెయిల్ పిటిషన్ వేయగా కోర్టు వీరి పిటిషన్ కొట్టేసింది. తాజాగా వేసిన మరో పిటిషన్పై న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన భుజంగరావు తిరుపతిన నాంపల్లి కోర్టులో మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీరి పిటిషన్పై న్యాయస్థానం నేడు విచారణ జరపనుంది. గతంలో వీరిద్దరూ బెయిల్ పిటిషన్ వేయగా కోర్టు వీరి పిటిషన్ కొట్టేసింది. తాజాగా వేసిన మరో పిటిషన్పై న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ కుమార్. సో ఏం జరిగే అవకాశం ఉంది? ఎన్ని గంటలకు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది? ఆల్రెడీ ఒకసారి బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. ఈ రోజు ఏమన్నా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అసలు ఏం చెప్తున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్? థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ కోర్టు కూడా నాంపల్లి కోర్టులో భుజంగరావు అలాగే తిరుపతి అన్న అయితే పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ బెయిల్ పిటిషన్ పై ప్రస్తుతం ఈ రోజు అయితే విచారణ కొనసాగనుంది. గతంలో కూడా ఈ ఏదైతే తిరుపతి అన్న అలాగే భుజంగరావు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో కూడా ముఖ్యంగా అప్పుడు బెయిల్ అయితే క్యాన్సిల్ చేశారు. అలాగే తర్వాత ఈ రోజు అయితే ఈ బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. మరికొద్ది సేపుల తర్వాత అయితే ఈ బెయిల్ పిటిషన్ విచారణకు అయితే స్వీకరించే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈ కేసులో ఇప్పుడు భుజంగరావు అలాగే తిరుపతి అన్న కన్సెషన్ స్టేట్మెంట్ లో కూడా ఒక కీలక విషయాలు బయటకు రావడంతో ముఖ్యంగా ఈ కేసు ప్రస్తుతం ఎంతో సీరియస్ అయిందో కూడా మనం ప్రస్తుతం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ కేసులో కనుక బెయిల్ లభిస్తే కనుక ఏదైతే ఈ మొత్తం ఈ కేసు కూడా మొత్తం తారుమారు అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఈ ఫోన్ ట్యాపింగ్ లోని ముఖ్యంగా రాజకీయవేత్తలు అయితే బయటపడుతున్నారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ టైంలో బడాబాబుల పేర్లు అయితే ఇప్పుడే వీళ్ళకి కన్సెషన్ అలాగే వీళ్ళ వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ నేపథ్యంలోనే వీళ్ళకి బెయిల్ ఏదైతే తిరస్కరించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా పిటిషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. అలాగే మరొక పక్క తిరుపతి అన్న భుజంగరావు కూడా తమ పిటిషన్ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఏదైతే పిటిషన్ దాఖలు చేయడంతో ప్రస్తుతం ఈరోజు నాంపల్లి కోర్టు అయితే విచారణ అయితే జరగనుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ లో చూసుకున్నట్టయితే ఇది ఒక తెలంగాణలో సంచలనం సృష్టించింది. ఇప్పటికే కాదు అప్పటి నుంచి కూడా ఏదైతే ఎలక్షన్ సమయంలో కావచ్చు లేదంటే 2019 ఎలక్షన్స్ లో కావచ్చు ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా కీలకంగా వ్యవహరించిందని వాళ్ళ వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క అధికారి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లయితే వాళ్ళు ఒప్పుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా అధికారులు కూడా ఏదైతే పిటిషన్ దాఖలు చేశారు. సతీష్. థ్యాంక్ యూ కుమార్.